సో కమింగ్ టు ద అదర్ ఇష్యూస్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న చాలా విషయాలు. నేను మూసీ కోసం 1,00,000 కోట్లు అడిగినా. నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిండో అట్లే ఈరోజు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు కావాలంటాడు. ద డే వెన్ హీ స్టార్టెడ్ మూసీ ప్రక్షాళన అని మాట్లాడిన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన మాటలు 50,000 కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు. 3 నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకి వచ్చిన మాటలు మూసీ ప్రక్షాళనకి 70,000 కోట్లు కావాలని అడుగుతున్నాడు. బడ్జెట్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనకి 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? మూసీ ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా? డిపిఆర్ తయారు చేసినవా? డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయకుండా 1,00,000 కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రక్షాళనని రేవంత్ రెడ్డి అయిన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వాడాలనుకుంటున్నాడు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దీంట్లో ఆయనకి ఏం ఆలోచన లేదు, లక్ష్యం లేదు. ఆయనకున్న ఒకే ఒక ఆలోచన డబ్బులను ఎట్లా తీసుకోవాలి, డబ్బులను ఎట్లా దోసుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా. ఫసల్ బీమా యోజనలో చేరుతాం, నేను చెప్పలే ఇది. ఫసల్ బీమా యోజనలో చేరుతామని నిన్న బట్టి చెప్పినాడు. ఎక్కడిది ఫసల్ బీమా యోజన? కేంద్ర ప్రభుత్వం ఇస్తలేడా? ఫసల్ బీమా యోజన కింద మేము ఇచ్చినటువంటి పైసలు కావా? మీరు ఇంకా చెప్పిండ్రు ఏమని, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఏడాదికి. ₹1 బట్టి గారు ₹1 కౌలు రైతుల కోసం ఇచ్చిండ్రా? నేను ఇందాక అడిగిన మహిళలకు ఇస్తాను 2,500, సంవత్సరానికి 30. తెలంగాణ జనాభా 4.5 కోట్లు అనుకుంటే ఆ 4.5 కోట్లలో కనీసం 2,25,00,000 మంది మహిళలు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 1 కోటి మంది అని ఉంటారు కదన్న. కనీసం ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందికి ఏడాదికి 30,000 ఇస్తే నెలకు 2,500 చొప్పున 12 నెలలకి 30,000 ఇంటూ ఏడాదికి 1 కోటి మందికి ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మా తెలంగాణ ఆడబిడ్డలకి మీరు ఇస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట. ₹1 ఇస్తుర్రా దానికి? 1 పైసా కేటాయించిర్రా నిన్న బడ్జెట్ లోపల? ఏం కేటాయించారు? ఎన్ని పైసలు కేటాయించారు నిన్న బడ్జెట్ లోపల? ఒక్కసారి మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం. ఇది చెప్పకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే తప్పు అవుతుంది. నేను మీ మాటలనే మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇవి నా మాటలు కావు, మీ మాటలనే మేము గుర్తు చేస్తూ ఉన్నాం.